హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైటెక్ తెలుగు. ఈ వీడియోలో నేను రియల్మీ GT ఫోన్ ఒక అన్బాక్సింగ్ మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫైనల్గా నాకు ఈ ఫోన్ ఈరోజు వచ్చింది నా దగ్గరికి. నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. దీని ప్రైస్ వచ్చేసి 38,000 రూపీస్ ఉంది. మీకు కనుక ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్స్ ఉంటే కనుక తప్పకుండా మీరు ఒక 3,000 రూపీస్ ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది మనకి ఫస్ట్ సేల్లో. కానీ ప్రస్తుతానికి మనకి ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్తో ఆఫర్ ఉంది మనకి 3,000 రూపీస్ ఇన్స్టాంట్గా. ముందుగా మనం అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ చూద్దాం, ఏమేమి ఇంక్లూడ్ అయ్యాయని చెప్పేసి బాక్స్లో. దాని తర్వాత మనం స్పెసిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. మళ్ళీ మనం ఇనిషియల్ సెటప్ కూడా చూద్దాం. మళ్ళీ ఫైనల్గా ఎన్ని యాప్స్ ఇన్స్టాల్ అయ్యాయి, ఎన్ని బ్లోట్వేర్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి అవన్నీ మీకు చెక్ చేస్తాను ఈ కంప్లీట్ వీడియోలో. మళ్ళీ మనం సాఫ్ట్వేర్ వర్షన్ కూడా చూద్దాం. A to Z టాపిక్స్ అన్ని మీకు ఇప్పుడు కవర్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు కనుక ఈ ఫోన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. తప్పకుండా నా ఇంగ్లీష్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్. నా ఇంగ్లీష్ ఛానల్లో సైటెక్ గురు దాంట్లో నేను దాదాపుగా చాలా వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఈ రియల్మీ GT మోడల్ గురించి. ఈ మధ్య తెలుగు వాళ్ళ కోసం కూడా మళ్ళీ తెలుగులో కూడా తీయడం స్టార్ట్ చేస్తున్నాను. టోటల్గా ప్యాకేజ్ వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్, రియల్మీ GT. నేను ఆర్డర్ చేసిన మోడల్ వచ్చేసి 8GB ర్యామ్ వేరియంట్. ఇది కంప్లీట్గా 8GB 128GB మోడల్ నేను ఆర్డర్ చేసింది. మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్. ఇది కొంచెం తక్కువ కాస్ట్లో మనకు వచ్చింది. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అనేది 35,000 అనేది కొంచెం తక్కువ అని చెప్పగలుగుతాను నేను వేరే ఫోన్స్ ప్రైస్తో పోలిస్తే. మనం చూద్దాం ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి రియల్మీ GT. మీరు కనుక ఈ ఫోన్ కొనాలనుకుంటే మాత్రం తప్పకుండా నా వీడియోస్ చూడండి, ఫాలో అవ్వండి రెగ్యులర్గా. ఈ ఫోన్ గురించి A to Z టాపిక్స్ అన్ని మీకు డీటెయిల్స్ చెప్తాను. అసలు ఈ ఫోన్ కొనాలా వద్దా, బ్యాటరీ ఎలా ఉంది, డిస్ప్లే ఎలా ఉంది, కెమెరా ఎలా ఉందని చెప్పేసి అన్ని డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. తప్పకుండా వెయిట్ చేయండి ఆ డీటెయిల్స్ అన్ని కోసం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఆల్రెడీ నేను ఇంగ్లీష్ ఛానల్లో చాలా పెట్టాను చాలా వరకు. మనం చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి మనకు బాక్స్లో. ముందుగా వచ్చేసి మనకి కేస్ ఉంటుంది. కేస్తో పాటు మనకి సిమ్ కార్డ్ పిన్ కూడా ఉంది, చూసే కదా, సిమ్ రిమూవల్ పిన్. కేస్ వచ్చేసి కొంచెం నార్మల్ క్వాలిటీ, మరీ అంత స్ట్రాంగ్ ఏం కాదు. ఇది ట్రాన్స్పరెంట్ కొంచెం గ్లాస్, చూసే కదా ఫ్రెండ్స్. మనకి OnePlus ఫోన్స్లో సెమీ ట్రాన్స్పరెంట్ వస్తుంది కొన్ని ఫోన్స్లో, OnePlus కానీ వేరే ఫోన్స్లో, కానీ దీంట్లో మాత్రం ట్రాన్స్పరెంట్ ఉంది టోటల్గా. మనకి రియల్మీ GT ఫోన్ వచ్చేసి నేను చెప్తాను ఇప్పుడు వెయిట్ కూడా అన్ని డీటెయిల్స్ అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత వెయిట్ ఉంటుందని. ముందు మనం ఇప్పుడు చూద్దాం అన్బాక్సింగ్ చేసి ప్రస్తుతానికి. ఇక్కడ మనకి బాక్స్లో కేబుల్ కూడా ఇచ్చారు. కేబుల్తో పాటు ఛార్జర్ కూడా ఉంటుంది, 65 వాట్స్ ఛార్జర్. ఛార్జింగ్ స్పీడ్ టెస్ట్ కూడా నేను త్వరలో చేస్తాను ఫ్రెండ్స్ మనందరి కోసం. తప్పకుండా వెయిట్ చేయండి ఆ ఛార్జింగ్ స్పీడ్ టెస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి ఈ ఫోన్లో. ముందుగా మనం చూద్దాం ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి ఈ ఫోన్ అంతా కవర్ అంతా తీసేసిన తర్వాత. మనం ఫోన్ వెయిట్ వచ్చేసి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. 186 గ్రామ్స్ ఉంటుంది ఫోన్ వెయిట్. మనకి డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.43 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. సూపర్ AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మళ్ళీ మనకి బై డిఫాల్ట్గా Android 11 అప్డేట్ కూడా వస్తుంది, రియల్మీ UI 2.0. అవన్నీ డీటెయిల్స్ మీకు చెప్తాను. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్, Adreno 660 GPU. మళ్ళీ UFS స్టోరేజ్ 3.1 ఉంటుంది మనకి UFS స్టోరేజ్ అనేది. సైడ్ పవర్ బటన్ కూడా ఎల్లో కలర్లో కొంచెం ట్రిమ్ అయి ఉంది. మన కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది మనకి. బ్యాక్ సైడ్లో 64 8+2 కాంబినేషన్లో ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి సెటప్ ఈ ఫోన్లో కూడా. డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్, మళ్ళీ 3.5mm జాక్ కూడా ఉంటుంది. అంటే ఇయర్ ఫోన్స్ కూడా మీరు డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోగలుగుతారు ఈ ఫోన్లో, అదొక సౌకర్యం కూడా ఉంది మనకి. మళ్ళీ మనకి Wi-Fi 6 కంపాటబిలిటీ కూడా ఉంది ఫోన్లో, సపోర్ట్ అవుతుంది Wi-Fi 6 కూడా. దాంతోపాటు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. మళ్ళీ మనకి 4500 mAh బ్యాటరీ కెపాసిటీ ఉంది. సేమ్ మన రియల్మీ X1 Max ఎలా ఉందో అలాగే ఉంది మనకి బ్యాటరీ కెపాసిటీ కూడా. ఈ రెండు ఫోన్స్తో నేను సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా. డిజైన్ పరంగా చూసుకున్నదైతే బ్యాక్ సైడ్ కలర్ ఇలా ఉంటుంది, బ్లూ కలర్ వేరియంట్ అనేది మోడల్, చూసాగా ఫ్రెండ్స్. నేను కంప్లీట్ అన్ని బాక్సెస్ అన్ని సైడ్కి పెట్టేసి మీకు ఇప్పుడు ఇనిషియల్ సెటప్ ఎలా చేయాలి మీకు ఇప్పుడు చెప్తాను. అంటే అసలు ప్రాసెస్ ఎంత టైం పడుతుందని చెప్పేసి. ప్రస్తుతానికి మనం ఇప్పుడు అంత బాక్స్ అంతా క్లియర్ చేశాను ఫ్రెండ్స్. మనం ఇప్పుడు చూద్దాం ఇనిషియల్ సెటప్. నేను ఈ ఫస్ట్ టైం ఇప్పుడు నేను బూట్ చేస్తున్నాను ఈ రియల్మీ GT అనేది. ఇంతవరకు నేను ఇప్పుడు ఆన్ చేయలేదు. మనం చూద్దాం ఇనిషియల్గా ఏమేమి క్వశ్చన్స్ అడుగుతాయని చెప్పేసి, ఎలా బూట్ చేయాలని చెప్పి. ఎంత అప్లికేషన్స్ ఇన్స్టాల్ అయ్యాయి ఆల్రెడీ, అంటే బ్లోట్వేర్ ఎంత ఉంది, ర్యామ్ ఎంత అవైలబిలిటీ ఉంది, స్టోరేజ్ ఎంత అవైలబిలిటీ ఉంది. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఒక సింగిల్ వీడియోలో మీకు ఇప్పుడు చెప్తాను. అందుకే కొంచెం ఈ వీడియో అంతా చాలా లెంతీగా ఉంటుంది, మీకు అర్థం కావడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకొని మరి ఇలా చెప్తున్నాను. మన ఇనిషియల్ సెటప్ మనం చూద్దాం ఫ్రెండ్స్. ఎంత టైం పడుతుందని చెప్పేసి. ఇప్పుడు నేను ప్రస్తుతానికి అయితే ఆఫ్లైన్లోనే క్రియేట్ చేస్తున్నాను నా సెటప్ అంతా. ఇంటర్నెట్ ఏం కనెక్ట్ చేయకుండా, కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది ఆఫ్లైన్ అయితే. చూసాగా ఫ్రెండ్స్ ఎలా అంతా చేస్తున్నాను. ఇప్పుడు మన ప్రస్తుతానికి రియల్మీ UI స్టార్ట్ అయిపోయింది మన ఫోన్ అనేది. చాలా ఫాస్ట్గానే అయిపోయింది సెటప్ అంతా. 1 మినిట్ టైం పట్టింది అంతే, మరీ ఎక్కువ అంత టైం ఏం పట్టలేదు.
సో మన ప్రస్తుతానికి వచ్చేసి యాప్స్ ఇన్స్టాలేషన్ ఏమేమి ఉన్నాయంటే అమెజాన్ మ్యూజిక్ ఉంది, అమెజాన్ అప్లికేషన్ ఉంది, booking.com ఉంది, డైలీ అంటుంది, మనకి ఫ్లిప్కార్ట్ కూడా ఉంది, ఫేస్బుక్, ఇవన్నీ అప్లికేషన్స్ ఇన్స్టాల్ అయి ఉన్నాయి ఆల్రెడీ, నెట్ఫ్లిక్స్ కూడా ఉంది. సో చూస్తారా ఫ్రెండ్స్, ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ మనకి. సో టోటల్గా మనం కౌంట్ చేద్దాం ఎన్ని అప్లికేషన్స్ మనకి ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయని చెప్పేసి ఈ రియల్మీ జీటీ ఆ స్మార్ట్ ఫోన్లో. సో నెక్స్ట్ మనం చూపెడుతున్న ఏంటంటే స్టోరేజ్ అవైలబిలిటీ చూపెడుతున్నాను మీకు. 128 జీబీకి ఎంత స్టోరేజ్ అవైలబుల్ ఉంటుందని చెప్పేసి. సో మనం 128 జీబీలో మనకి 18 జీబీ అనేది యూజ్ అయిపోయింది ఆల్రెడీ, 18 జీబీ వరకు. సో టోటల్గా మనకి చూసుకున్నట్టయితే 61 అప్లికేషన్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు ఈ ఫోన్లో. నేను ఇప్పుడు కౌంట్ చేస్తాను కొంతసేపు అయిన తర్వాత. సో ఈ యాప్స్ అన్ని కూడా కావాలంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇన్స్టాల్ అయిన యాప్స్ అన్ని కూడా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అదొకటి కొంచెం మంచి ఆప్షన్ ఉంది మనకి. సో టోటల్గా మనం ఇప్పుడు కౌంట్ చేద్దాం. నాకు తెలిసి దగ్గర 61 ఉంటాయి అనుకుంటా. ఇప్పుడు రోస్ కౌంట్ చేస్తున్నాను, ఒక్కొక్క రోకి 5 అప్లికేషన్స్ ఉన్నాయి. సో టోటల్గా మనకి 12 రోస్ ఉన్నాయి. 12+1 అంటే 60+1 61 అప్లికేషన్స్ మనకి రియల్మీ జీటీలో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఇన్స్టాల్ అయ్యి ఆల్రెడీ వచ్చేస్తాయి మనకి 61 అప్లికేషన్స్ అనేవి అవుట్ ఆఫ్ ద బాక్స్. సో మనం ర్యామ్ అవైలబిలిటీ ఎంత ఉందో చూద్దాం మనకి ఇప్పుడు. సో మనకి ఎక్స్టెండెడ్ ర్యామ్ కూడా ఆప్షన్ ఉంది మనకి రియల్మీ జీటీలో. అవును ఫ్రెండ్స్, మీరు 5 GB వరకు కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఈ రియల్మీ జీటీ మోడల్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి అది చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనకి రియల్మీ జీటీలో. అదొక ఆప్షన్ కూడా ఉంది. సో మీరు ఎప్పుడైనా చేంజ్ చేస్తున్న ప్రతిసారి మీకు రీస్టార్ట్ చేయాలి ఫోన్ అనేది. మీరు ఏమైనా సెట్టింగ్స్ చేంజ్ చేయాలనుకుంటే మాత్రం ర్యామ్ మేనేజ్మెంట్లో ఫోన్ కంపల్సరీగా రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడే మనకి సెట్టింగ్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి మనకి ఈ రియల్మీ జీటీలో. సో నెక్స్ట్ మనం డిఫాల్ట్ ఏం సాఫ్ట్వేర్ ఉందో మనం చూద్దాం ఈ రియల్మీ జీటీలో. సో కంప్లీట్ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను, వేరే యాప్స్ కూడా అన్ని ఇన్స్టాల్ చేశాను ఈ ఫోన్లో. సో లైవ్ వాల్పేపర్ యాప్స్ ఇలాంటివి అన్ని ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు మనం చూద్దాం. సో ప్రస్తుతానికి రియల్మీ జీటీ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆండ్రాయిడ్ వర్షన్ ఏమొస్తుంది, రియల్మీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఏ మంత్ ఉంటుంది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ప్రస్తుతానికి మనం ఇప్పుడు జూలై సెక్యూరిటీ ప్యాచ్లో కొన్ని ఫోన్స్ రన్ అవుతున్నాయి. మనకి ఇప్పుడు ఆగస్ట్లో ఉన్నాం, మనం ఇప్పుడు ఆగస్ట్ 28లో ఉన్నాం, ఇంకా అయిపోతుంది కూడా ఆగస్ట్ మంత్ కూడా. సో ఆండ్రాయిడ్ 11తో ఇన్స్టాల్ అయింది మనకి రియల్మీ జీటీ ఫోన్. అదొకటి. ఇప్పుడు వచ్చే ఫోన్స్ అన్ని కూడా ఆండ్రాయిడ్ 11తోనే వస్తున్నాయి. సో అదొక పెద్ద విషయం ఏం కాదు మనకి. చూసుకున్నట్టయితే ఇంకోటి సెక్యూరిటీ ప్యాచ్ మనం చూద్దాం. సెక్యూరిటీ ప్యాచ్ మనకి జూలై సెక్యూరిటీ ప్యాచ్ మాత్రమే ఇంకా మనకి ఫోన్లో ఉంది. చూసాక ఫ్రెండ్స్, జూలై సెక్యూరిటీ ప్యాచే, ఇంకా మనకి ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అనేది ఇంకా రాలేదు మనకి ఈ ఫోన్లో రియల్మీ జీటీలో. సో నేను రికార్డ్ చేస్తున్న టైం అప్పుడు ఆగస్ట్ 28, ఇంకా నాకు ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ రాలేదు ఈ ఫోన్లో. సో అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు. మీకు ఎలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నా ఇంగ్లీష్ ఛానల్ విజిట్ చేయండి. నా ఇంగ్లీష్ ఛానల్ సైటెక్, దాంట్లో చాలా వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఈ ఫోన్ గురించి, రియల్మీ జీటీ గురించి. సో మీకు కనుక ఏమైనా వీడియోస్ కావాలంటే మాత్రం కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.